ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇవాళ మరో 80 కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని చెప్పారు. మార్చి నాటికి 400 కోట్ల వ్యయంతో 1050 బస్సులను కొంటామని వివరించారాయన. వీటితో పాటు పర్యావరణ హితమైన 1040 ఈవీ వెహికల్స్ కొనుగోలు చేస్తామన్నారు. హైదరాబాద్లో 540, మిగిలిన 500 బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతామని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. ఇవాళ అయోధ్యలో ప్రధాని మోడీ 11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆధునిక ప్రపంచ స్థాయికి తగ్గట్టు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం, పౌర సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నారు. అయోధ్య ఎయిర్పోర్ట్, అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్తో సహా 11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి కొన్ని వారాల ముందు టెంపుల్ సిటీలో 4 కొత్త రోడ్లను కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఈ రోజు అయోధ్యలో గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్ కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11:15 రైల్వే స్టేషన్ ప్రారంభిస్తారు. కొత్త అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని మధ్యాహ్నం 12:15 ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు మోడీ. ఇక్కడే 15,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి 2023-24 విద్యా సంవత్సరంలో జులై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలు జమ చేశారు. దీంతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటి వరకు 18,576 కోట్లు ఖర్చు చేసింది ఏపీ సర్కార్. ఈ మొత్తం గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే 6,435 కోట్లు అధికమని చెప్పారు సీఎం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే హెల్త్ కార్డు ఏదైనప్పటికీ విస్తృత సేవలు అందిస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గుంటూరు జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారాయన. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆయన పరిశీలించారు. మానవ వనరులను అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు ఏపీ వైద్య మంత్రి రజని. రాష్ట్రంలో 90% మంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. జాబితా ఎప్పుడొస్తుంది, వస్తే అందులో తమ పేర్లు ఉంటాయో లేదోనన్న టెన్షన్లో ఎమ్మెల్యేలున్నారు. ఉండేదెవరు, ఊడేదెవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు హైకమాండ్ చుట్టూ తిరుగుతూ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీటు గ్యారంటీ అనుకున్న వారు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, స్పష్టత లేని వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. తొలి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులుంటాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నియోజకవర్గాల్లో మార్పులుండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతపురంలో 5 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో మార్పులకు అవకాశం ఉంది. హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సీఎంఓ చుట్టూ తిరుగుతున్నారు. హిందూపూర్ ఎంపీ టికెట్ బళ్ళారి శ్రీరాములు సోదరి శాంతమ్మకు ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉంది. రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి 2 రోజుల నుంచి తాడేపల్లిలోనే మకాం వేశారు. ఇటు ఎమ్మెగనూరు పంచాయతీ ఇంకా తేలలేదు. వయసురీత్యా చెన్నకేశవరెడ్డి స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. ఎమ్మెగనూరు నుంచి రేసులో బుట్ట రేణుక, రుద్రగౌడ్ ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇన్ఛార్జీలపై కసరత్తు దాదాపు పూర్తయిందంటున్నారు. రేపో మాపో ఆ జాబితా కూడా రానుంది. 5 చోట్ల అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది. జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు స్థానంలో తోట నరసింహం, పిఠాపురంలో పెండెం దొరబాబు స్థానంలో వంగ గీత, అమలాపురంలో విశ్వరూప్ స్థానంలో ఆయన కుమారుడు శ్రీకాంత్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇక ప్రతిపాడు నుంచి పర్వత జానకీదేవి లేదా వరపుల సుబ్బారావులకు అవకాశం దక్కచ్చు. పి గన్నవరంలో విజయవాడ డీసీపీ మోక సత్తిబాబు భార్య మోకా రమాదేవి పేరు దాదాపు ఖరారైనట్లు చెప్తున్నారు. మంత్రి వేణును రాజమండ్రి రూరల్ కు మార్చారు.
రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్దాపురం, రంపచోడవరం, కాకినాడ సిటీ, రూరల్, తుని, అనపర్తి, రాజానగరం, మండపేట, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరంలో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి ఫోన్ చేశారు సజ్జల. సీఎం జగన్ తనను గుర్తించడం లేదని, అవమానాలు పడుతున్నానంటూ 2 రోజుల క్రితం సామాజిక బస్సు యాత్రలో వ్యాఖ్యలు చేశారు పార్థసారథి. దీంతో ఆయనకు కాల్ చేశారు సజ్జల. యాత్రకొచ్చిన జనాన్ని చూసి భావోద్వేగంతో అలా మాట్లాడినట్లు చెప్పారు పార్థసారథి. సీఎం జగన్ అంటే తనకు గౌరవం ఉందన్నారు. గన్నవరం నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రతిపాదన తెచ్చిందనేది కేవలం ప్రచారమేనన్నారు. గన్నవరంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడ పోటీ చేయలేనని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. పెనమలూరు సీటు మార్పు చేస్తే పోటీకి దూరంగా ఉండాలని పార్థసారథి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక్క ఛాన్స్, చివరి ఛాన్స్ కావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు హామీతో నష్టపోయే ఆటో డ్రైవర్లను ప్రత్యేక ప్యాకేజ్తో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొత్తగా తెస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రమాదకరమైందని అన్నారు చంద్రబాబు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల భూములు చాలా ఈజీగా కొట్టేస్తారని చెప్పారు. వేసవిలో విద్యుత్ కొరత రాకుండా నిరంతరాయంగా బొగ్గును ఉత్పత్తి చేసి అన్ని థర్మల్ కేంద్రాలకు రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణిలోని అన్ని విభాగాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన బొగ్గు మార్కెటింగ్, రవాణా, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అలాగే కార్మికుల సంక్షేమాన్ని విస్మరించొద్దని అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం. ఒడిశాలో సింగరేణి కాలరీస్ సంస్థకు కేటాయించిన బొగ్గు బ్లాక్ ప్రారంభించడానికి ఎదురవుతున్న అవాంతరాలపై చర్చించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను, ఒడిశా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారాయన. మేడిగడ్డ బ్యారేజ్ మేడిపండు అని తేల్చేశారు మంత్రులు. 1 కాదు 3 బ్యారేజ్లు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. దీనివల్ల 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరి పాలైందని ఆరోపించారు. కాళేశ్వరం అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామన్నారు మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ని 5 మంత్రుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టుపై మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నీటిపారుదల శాఖ అధికారులు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పైకి వెళ్లి కలియ తిరిగారు. దాంతోపాటు అన్నారం బ్యారేజ్ ని కూడా పరిశీలించారు. మేడిగడ్డ డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ ఒక్కటే కాదు, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు కూడా డేంజర్ జోన్లో ఉన్నాయని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇస్తామని తెలిపారు. పనులు చేయకుండా శ్వేతపత్రాలు, న్యాయ విచారణ పేరుతో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలంతా ఆరోపించారన్నారు. కానీ ఇప్పుడు 93,000 కోట్లే ఖర్చయిందని అంటున్నారని తెలిపారు. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎలా అయ్యిందని ప్రశ్నించారు కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వాస్తవాలు బయటపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారాయన. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 6 గ్యారంటీలకు తమను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలంటూ హైదరాబాద్లోని ప్రజాపాలన కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు జనం. ఈ సెంటర్ల వద్దకు వస్తున్న వాళ్లకు దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నారు సిబ్బంది. అయితే దరఖాస్తు ఫారాల కొరత వల్ల జిరాక్స్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు జనం. కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలైంది. పులివెందుల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. వివేక హత్య కేసులో విచారణ సందర్భంగా తనను వేధిస్తున్నారని 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టును ఆశ్రయించారు కృష్ణారెడ్డి. కోర్టు ఆదేశాలతో ఈ నెల 15న సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. ఈ కేసులోనే జనవరి 4లోగా తుది నివేదిక ఇవ్వాలన్న
కోర్టు ఆదేశించింది. దీంతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని డెక్కన్ ఎలైట్ హోటల్లో బిర్యానీలో బల్లి కలకలం రేపింది. మధ్యాహ్నం బిర్యానీ తినడానికి 8 మంది యువకులు హోటల్కు వచ్చారు. బిర్యానీ ఆరగించిన తర్వాత చివర్లో బల్లి ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా షాక్కు గురైన యువకులు హోటల్ యాజమాన్యంపై మండిపడ్డారు. బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వాంతులు చేసుకున్నారు ఆ యువకులు. 8 మందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో మరో 2 రోజులు చలి తీవ్రత కొనసాగనుంది. చలికి తోడు పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నంది అవార్డులపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 3-4 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఒప్పిస్తానని ఆయన చెప్పారు. సినీ నటులు మురళీమోహన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని, అవార్డులిచ్చి గౌరవించుకోవాలని అన్నారు.